టీసీఎస్లో లేఆఫ్లు అంటే ఉద్యోగులను వారి ఉద్యోగాల నుండి తొలగించడం. అయితే ఇది సాధారణంగా ఉద్యోగుల పనితీరు సరిగా లేనందున తొలగించే ఫైరింగ్ కంటే భిన్నమైనది. లేఆఫ్లు అనేవి సాధారణంగా కంపెనీ ఆర్థిక లేదా సంస్థాగత కారణాల వల్ల జరుగుతాయి. లేఆఫ్లకు కారణాలు. టీసీఎస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు లేఆఫ్లు ప్రకటించడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ వివరించబడ్డాయి. వ్యాపార డిమాండ్ తగ్గడం, లోవర్ బిజినెస్ డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు కంపెనీలు కొత్త ప్రాజెక్టుల కోసం తక్కువ ఖర్చు చేస్తాయి. దీనివల్ల ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టుల సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతుంది. టీసీఎస్ కూడా తమ సంస్థను భవిష్యత్తుకు ఫ్యూచర్ రెడీగా మార్చడానికి ఏఐ ఆధారిత మార్పులను చేస్తున్నట్లు పేర్కొంది. నైపుణ్యాల అంతరం, స్కిల్స్ మిస్మ్యాచ్. టెక్నాలజీ వేగంగా మారుతున్నప్పుడు ఉద్యోగుల నైపుణ్యాలు, స్కిల్స్ కొత్త ప్రాజెక్టులకు సరిపోకపోవచ్చు. కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడానికి శిక్షణ ఇచ్చినా అందరూ ఆ మార్పులకు అనుగుణంగా మారలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఆ ఉద్యోగులను తొలగించి కొత్త నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తాయి. టీసీఎస్ సీఈఓ కూడా లేఆఫ్లకు నైపుణ్యాల అంతరం ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఖర్చులను తగ్గించడం, కాస్ట్ కటింగ్. క్లయింట్లు తమ ప్రాజెక్టుల కోసం తక్కువ ధరలకు డిమాండ్ చేస్తున్నప్పుడు కంపెనీలు తమ లాభాలను నిలబెట్టుకోవడానికి ఉద్యోగుల జీతాలను తగ్గించడం లేదా లేఆఫ్లు చేయడం వంటి చర్యలు తీసుకుంటాయి. మధ్య మరియు సీనియర్ స్థాయి ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ స్థాయిలో లేఆఫ్లు చేయడం ద్వారా కంపెనీలు ఎక్కువ ఖర్చులను ఆదా చేయగలవు. టీసీఎస్లో లేఆఫ్ల ప్రస్తుత పరిస్థితి. టీసీఎస్ ఇటీవలే తమ గ్లోబల్ ఉద్యోగుల్లో సుమారు 2% మందిని, అంటే 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్లు ప్రధానంగా మధ్య మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మార్పులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సంస్థగా మారడానికి అవసరమైన చర్యలుగా టీసీఎస్ వివరించింది. ప్రభావితమైన ఉద్యోగులకు మద్దతు. సాధారణంగా లేఆఫ్లకు గురైన ఉద్యోగులకు కంపెనీలు కొన్ని సహాయక చర్యలు అందిస్తాయి. టీసీఎస్ కూడా లేఆఫ్లకు గురైన వారికి పూర్తి నోటీస్ పీరియడ్ చెల్లింపులు, అదనపు సెవరెన్స్ ప్యాకేజ్, బీమా ప్రయోజనాలను పొడిగించడం మరియు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో సహాయం, అవుట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వంటి మద్దతును అందిస్తామని తెలిపింది.